హలో బ్రదరు, లీడ్ కోడ్ చేస్తున్నావా? సరే, ఈరోజు లీడ్ కోడ్ నంబర్ 122 బెస్ట్ టైమ్ టు బై అండ్ సెల్ స్టాక్ సెకండ్ది చేద్దాం. ఇది ఫస్ట్ది ఆల్రెడీ లాస్ట్ వీక్ సాల్వ్ చేశాను అనమాట. సో ఈ క్వశ్చన్లో ఇచ్చింది ఏంటి అంటే ప్రైజెస్ అనే ఒక అరే ఇచ్చాడు. ఆ ప్రైజెస్ అరేలో ఈ ప్రైజెస్ అరేలో ఉన్న ఎలిమెంట్స్ ఒక్కొక్క డేకి ఆ స్టాక్ ప్రైస్ ఎంత ఉంటుందో అంత. ఫర్ ఎగ్జాంపుల్, ఇట్లాంటి ఒక ప్రైజెస్ అరే తీసుకుంటే దీనిలో ఏవైతే ఈ ఎలిమెంట్స్ ఉన్నాయో ఇవి ఒక్కొక్క డేకి సంబంధించిన స్టాక్ ప్రైస్ అనమాట. సపోజ్ ఇది 1st January స్టాక్ ప్రైస్ అయితే ఇది 2nd January స్టాక్ ప్రైస్, ఇది 3rd January స్టాక్ ప్రైస్, అట్లా అనమాట. మనకి ఈ క్వశ్చన్లో అడిగింది మ్యాక్సిమం ప్రాఫిట్ నీకు ఎంత వస్తుంది ఈ ప్రైజెస్ని నీకు ఇన్పుట్గా ఇచ్చినప్పుడు అని అడిగారు. సో ఇక్కడ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇక్కడ ఈ ఇచ్చిన స్టాక్ ప్రైజెస్కి లాస్ట్ వీక్ చేసిన ప్రాబ్లం లాగా ఒక గ్రాఫ్ వేసుకుందాం. ఇది 7, ఇది 1, ఇది 5, ఇది 3, ఇది 6, ఇది 4. అయితే ఇప్పుడు ఒకవేళ ప్రైస్ తగ్గితే ముందు రోజుకి నెక్స్ట్ డేకి రెడ్లో వేసుకుందాం, ప్రైస్ పెరిగితే గ్రీన్లో వేసుకుందాం. సో ఫస్ట్ డే ప్రైస్ తగ్గింది, సో ఫస్ట్ డే నుంచి సెకండ్ డేకి ప్రైస్ తగ్గింది, సెకండ్ డే నుంచి థర్డ్ డేకి ప్రైస్ పెరిగింది, మళ్ళీ థర్డ్ డే నుంచి ఫోర్త్ డేకి ప్రైస్ తగ్గింది, ఫోర్త్ డే నుంచి ఫిఫ్త్ డేకి ప్రైస్ పెరిగింది, ఫిఫ్త్ డే నుంచి సిక్స్త్ డేకి ప్రైస్ తగ్గింది. సో క్వశ్చన్లో అడిగింది ఏంటంటే మనకి ఏదైతే ఇక్కడ ఈ ప్రైస్ పెరిగిన పార్ట్ ఉందో, ఈ గ్రీన్ పార్ట్ ఉందో, దాని వాల్యూ ఎంత ఉందో దాన్ని మనం ప్రాఫిట్గా రిటర్న్ చేయాలన్నమాట. సో ఆ ప్రాఫిట్ని ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తాం? ఇక్కడ ఈ ఉన్న వాల్యూ మైనస్ ఈ వాల్యూ ఎంత ఉందో అది ఈ పార్ట్కి ప్రాఫిట్. సేమ్ అట్లానే ఈ వాల్యూ మైనస్ ఈ వాల్యూ ఎంత అది వాల్యూ ఉందో ఈ పార్ట్కి అంత ప్రాఫిట్ ఉంటుంది అనమాట. సో ఈ ఎగ్జాంపుల్లో ఇక్కడ 1 వాల్యూ ఉంది, ఇక్కడ 5 వాల్యూ ఉంది. సో 5 - 1 ప్రాఫిట్ 4. దాని తర్వాత ఇక్కడేమో 3 వాల్యూ ఉంది, ఇక్కడేమో 6 వాల్యూ ఉంది. సో 6 - 3 3. టోటల్ ప్రాఫిట్ 4 + 3 = 7. ఇది మనం చేయాల్సింది. ఇక్కడ ఆన్సర్ కూడా 7. అట్లానే ఎగ్జాంపుల్ 2. ఇప్పుడు ఎగ్జాంపుల్ 3ది గ్రాఫ్ వేసుకుంటే 7, 6, 4, 3, 1. ఇప్పుడు 7 నుంచి 6 అంటే ఫస్ట్ నుంచి సెకండ్ డేకి లాస్ అయింది, సెకండ్ నుంచి థర్డ్ డేకి లాస్ అయింది, థర్డ్ నుంచి ఫోర్త్ డేకి లాస్ అయింది, ఫోర్త్ నుంచి ఫిఫ్త్ డేకి లాస్ అయింది. సో దీనిలో అసలు గ్రీన్ పోర్షన్ అనేదే లేదు. గ్రీన్ పోర్షన్ లేనప్పుడు ప్రాఫిట్ అనేదే లేదు. ప్రాఫిట్ లేనప్పుడు నెట్ ప్రాఫిట్ అంతా జీరోనే ఉంటుంది. ఇక్కడ మొత్తం అయినది లాసే. సో మొత్తం అయినది లాసే కాబట్టి ప్రాఫిట్ 0. సో అందుకని అవుట్పుట్ 0 వచ్చింది. సో ఈ ఆన్సర్ సాల్వ్ చేయడానికి లాజిక్ ఎట్లా ఉండొచ్చో ఆలోచిద్దాం. ఫస్ట్ మనకి ఇన్పుట్గా ఇచ్చేది ప్రైజెస్ అనే ఒక అరే, మనం అవుట్పుట్ ఇవ్వాల్సింది టోటల్ ప్రాఫిట్. సో ఈ టోటల్ ప్రాఫిట్ని ఎట్లా కౌంట్ చేస్తావు అనేది నువ్వు కోడ్లో రాయాల్సిందే. సరే, ఇప్పుడు ఒక ప్రైజెస్ది ఎగ్జాంపుల్ అరే తీసుకుంటాను నేను. ఇట్లాంటి ఒక ప్రైజెస్ ఎగ్జాంపుల్ అరే ఉందనుకోండి. సో లాస్ట్ ప్రాబ్లంలో మనము ఇట్లాంటి సిమిలర్ది సాల్వ్ చేయడానికి ఏం చేసాము, 2 పాయింటర్స్ వాడాము. అదే సేమ్ 2 పాయింటర్స్ ఇక్కడ కూడా లాజిక్లో వాడతాం అనమాట. ఎట్లా అంటే ఐ అనే ఒక పాయింటర్ ఉంటుంది, జే అనే ఒక పాయింటర్ ఉంటుంది, ఇంకా ప్రాఫిట్ అనే ఒక వేరియబుల్ వాడతాం అనమాట. సో ఈ 3 వాడి మనం ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేద్దాం. ఫస్ట్ ఈ ఐ అనే పాయింటర్ని మనం ఫస్ట్ ప్లేస్లో వేసుకుందాం. దాని తర్వాత జే అనే పాయింటర్ని మనం సెకండ్ ప్లేస్లో వేసుకుందాం. ఇప్పుడు మనకు ఆ గ్రాఫ్ నుంచి అర్థమైంది ఏంటి? గ్రీన్ ఉంటే అది మనకు కావాలి, రెడ్ ఉంటే అది మనకు వద్దు. గ్రీన్ అంటేనేమో ప్రాఫిట్, రెడ్ అంటేనేమో లాస్. సో ఈ ప్రాఫిట్ అనేది ఎట్లా ఉంది అని తెలుస్తుంది, లాస్ అనేది ఎట్లా ఉందని తెలుస్తుంది. ప్రాఫిట్ అనేది ఎప్పుడు నీ బయ్యింగ్ ప్రైస్ ఏదైతే ఉందో సెల్లింగ్ ప్రైస్ కంటే తక్కువ ఉంటే అప్పుడు అది ప్రాఫిట్ అన్నమాట. సో దాన్ని బట్టి ఐ దగ్గర ఏదైతే వాల్యూ ఉంటుందో అది జే దగ్గర వాల్యూ కంటే తక్కువ ఉంటే అప్పుడు అది ఆటోమేటిక్గా ప్రాఫిట్ అవుతుంది. అదే అట్లా కాకుండా జే వాల్యూ ఐ కంటే పెద్దగా ఉంటే అప్పుడు అది లాస్ అవుతుంది. సో దీన్ని బట్టి ఫస్ట్ కండిషన్ ఏంటి అంటే ఇఫ్ ప్రైజెస్ ఆఫ్ ఐ లెస్ దాన్ ప్రైజెస్ ఆఫ్ జే, ఆ ప్రాఫిట్ అనే వేరియబుల్కి నువ్వు ఈ ఐ మైనస్ జే ఏదైతే డిఫరెన్స్ ఉంటుందో అదే మనకి ఉన్న ప్రాఫిట్, దాన్ని యాడ్ చేస్తాం అనమాట. సో అది ప్రైజెస్ ఆఫ్ జే మైనస్ ప్రైజెస్ ఆఫ్ ఐగా వస్తుంది. అదే ఒకవేళ
ఐ కంటే జే చిన్నదనుకోండి, అంటే ఐనే పెద్దది ఈసారి, అప్పుడు ఏం చేయాలి? ఇఫ్ ప్రైజెస్ ఆఫ్ జే గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ప్రైజెస్ ఆఫ్ ఐ, అంటే బేసికలీ ఈ కండిషన్కి ఇది ఎల్స్ కండిషన్ అనమాట. ఇట్లా ఉన్నప్పుడు మనకి లాస్ వస్తుంది అని అర్థం. లాస్ వచ్చేటప్పుడు అసలు మనం కొనం అనమాట, అక్కడ డైరెక్ట్గా నెక్స్ట్ ప్లేస్కి వెళ్ళిపోతాం, ఇక్కడ ఇంకేం చేయకుండా. సో ఈ పార్ట్లోనేమో ఈ ప్రాఫిట్ని కంప్యూట్ చేశాక ఇక్కడ కూడా నెక్స్ట్ ప్లేస్కి వెళ్ళిపోతాం. సో దీన్ని బట్టి ఎల్స్ కండిషన్లో అసలు ఏం చేయట్లా మనం. సో ఈ ఎల్స్ కండిషన్ అసలు రాయాల్సిన అవసరం కూడా లేదు. ఇప్పుడు మనకి ఈ కండిషన్ తెలిసింది కాబట్టి దీన్ని మొత్తం అరే మీద ఇటరేట్ చేయాలి. మొత్తం అరే మీద ఇటరేట్ చేయాలి అంటే ఒక ఫార్ లూప్ వేసుకోవచ్చు, లేకపోతే ఒక వైల్ లూప్ వేసుకోవచ్చు. నేను ఇక్కడ వైల్ వేస్తాను. వైల్ ఈ ఐ కంటే జే ఎప్పుడు నెక్స్ట్ ప్లేస్లో ఉంటుంది. సో లాస్ట్ ఎలిమెంట్ ఆఫ్ ద అరేకి జేనే ఫస్ట్ వెళ్తుంది. సో దీన్ని బట్టి ఈ వైల్ కండిషన్ ఏదైతే ఉందో జేని జే ఉండేట్టు చూడాలి. సో దీనిలో వైల్ జే లెస్ దాన్ లెంత్ ఆఫ్ నమ్స్ అన్నట్టు ఉండాలి, సో దట్ జే అరే కంటే బయటికి వెళ్ళిపోయి అప్పుడు మళ్ళీ ఎర్రర్ కాజ్ చేయకుండా. సో ఇది మనకు కావాల్సిన ప్రోగ్రామ్. కానీ దీని తర్వాత మనం ఫైనల్గా రిటర్న్ చేయాల్సింది ఏంటి? ఆ ప్రాఫిట్ని రిటర్న్ చేయాలి. సో ఇంతే మన కోడ్. ఇంకా లీడ్ కోడ్కి వెళ్ళి దీన్ని రాద్దాం పదండి. సరే, ఇందాక ఫస్ట్ డిస్కస్ చేసినట్టు మనం 2 పాయింటర్స్ని ఇనిషియలైజ్ చేయాలి. ఫస్ట్ పాయింటర్ ఐ అనేది ఫస్ట్ ప్లేస్కి ఇనిషియలైజ్ చేసుకుందాం. ఇంకా సెకండ్ పాయింటర్ జే అనేది సెకండ్ ప్లేస్ ఆఫ్ ద అరేకి ఇనిషియలైజ్ చేసుకుందాం. ఇంకా మనకి ప్రాఫిట్ అనే ఒక వేరియబుల్ కావాలి. ఫస్ట్ అది ఇనిషియలైజ్ చేసుకునేది 0కి ఇనిషియలైజ్ చేసుకుందాం. ఇంకా ఈ అరే మొత్తం మీద ఇటరేట్ చేయాలి కాబట్టి వైల్ కండిషన్ వేసుకుని ఇందాక మాట్లాడుకున్నట్టు జేని లెంత్ ఆఫ్ ప్రైజెస్ కంటే తక్కువ ఉండేంత వరకు దాన్ని ఇటరేట్ చేస్తాం అన్నమాట. సో ఒకవేళ ఈ ప్రైజెస్ ఆఫ్ ఐ ప్రైజెస్ ఆఫ్ జే కంటే తక్కువ ఉన్నప్పుడు ప్రాఫిట్ అనేది ప్రీవియస్ ప్రాఫిట్ ప్లస్ ప్రైజెస్ ఆఫ్ జే మైనస్ ప్రైజెస్ ఆఫ్ ఐ అవుతుంది అనమాట. దీని తర్వాత ఐని ఒక వాల్యూ ఇంక్రిమెంట్ చేస్తాం, జేని ఒక వాల్యూ ఇంక్రిమెంట్ చేస్తాం. ఫైనల్గా ఈ ప్రాఫిట్ని రిటర్న్ చేస్తాం. అంతే కోడ్. ఇప్పుడు రన్ చేద్దాం, సబ్మిట్ చేద్దాం, యాక్సెప్ట్ అయింది, అంతే.